అందరికీ నమస్తే. అందరికి ఎక్కడ వస్తుంది ఈ ముచ్చట ఇదే ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్పారు, 2-3 నిమిషాలు చెప్తా. నోటు తీసుకొని ఓటు వేయలేదంట. నోటు తీసుకుని కానీ ఓటు వేయలేదంట. ఓటు ఎందుకు వేయలేదు కానీ వీళ్ళకి వేయలేదు. ఓలుకో వేరే వాళ్ళకి వేసిరు కానీ వీళ్ళకి వేయలేదు. మరి వీళ్ళకి వేయాలి ఏమైనా రూల్స్ ఉన్నాయి? ఇలా గట్టిగా మాట్లాడుకుందామంటే పైసలు తీసుకున్నోనికే ఓటు వేయాలని ఏమైనా ఉన్నదా? మీ ఇంట్లోకి వచ్చి ఏమైనా పైసలు అడిగిరా? అడగలే. ఓటు అనేది ఆల్రెడీ నామినేషన్ వేసిన 2-3 రోజులకి అర్థమైపోతుంది. ఎవరికి వేయాలి ఏం కథ అనేది డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. ఒక 10-15% మంది జర అక్కడిక్కడ గోడ మీద నిలబడతారు. కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక 5-10% వాళ్ళు పైసలు ఇచ్చినోనికి వేస్తామన్నట్టు ఉంటారు. కానీ అందరు గట్టుంటారా? ఉండరు. నోటు తీసుకొని ఓటు వేయలేదంటే ఎందుకు వేస్తారు? ఓటు వేయాలని ఏం లేదు, రూల్స్ ఏం లేదు. తీసుకున్న వాళ్ళకే వేయాలని ఏం లేదు. నచ్చినోడికి వేసుకోవచ్చు ఓటు. ఓటు అంటేనే అభిప్రాయం. నీ అభిప్రాయాన్ని 4 గోడల మధ్యలో ఎవరు చూడని జాగ్రత్త పోయి ఓటు అంటే నీ అభిప్రాయాన్ని చెప్పి బయటికి రావాలి. గాయత మాత్రానికి పైసలు తీసుకొని రాక ఓటు వేయలేదంటే నేను ఓడియమన్నట్టు పైసలు మరి ఓడియమని. ఇక చూడండి, మందు సీసాలు, డబ్బులు, మజా బాటళ్ళు గిన్ని రకాలుగా చేసినాక ప్రజాస్వామ్యం ఎడపాడని చెప్పు. ఇక ఉప సర్పంచ్ పదవి రాలేదని ఓ వార్డులో తిరిగి ఇచ్చేసిన మద్యం సీసాలు, డబ్బులు మంచి పని చేసిరు. డబ్బు తీసుకొని ఓటు వేయలేదు, మా పైసలు మాకు ఇవ్వండి అంటూ ఓటమి పాలైన అభ్యర్థులు, కుటుంబ సభ్యులు గ్రామాల్లో తిరుగుతున్నారు. తమ వద్ద పైసలు తీసుకొని ఓటు వేయలేదని తిట్ల దండకం అందుకూరంట. నల్లగొండ జిల్లా పిఏపల్లి గుడిపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో ఈ ఘటనలు జరుగుతున్నాయి. మీకే ఓటేస్తామని ఎన్నికల ముందు చెప్పి మోసం చేశారని వాపోతున్నారు. ఇదే ఊరు పెద్దగట్టు తండ అంట. పెద్దగట్టు తండ కోదండాపురం రంగారెడ్డిగూడెంలో పైసలు తీసుకొని మోసం చేశారని ఓడిన అభ్యర్థుల వాళ్ళ తాలూకోళ్ళు అందరూ కలిసి లొల్లి పెడుతురంట. కోదండపురంలో ఓటమి చెందిన ఓ అభ్యర్థి డప్పుసాట వేయించిండట. ఇక చూడరు కథ సల్లగుండా డప్పుసాట వేయించి పైసలు ఓలైతే తీసుకురో, నాకు ఓలైతే ఓటు వేయలేదో నా పైసలు నాకు తిరిగి ఇవ్వాలి, లేకపోతే చూడరు మీ సంగతి అంటే సిగ్గులేని ముచ్చటే ఇది. ఇంకా గ్రామ కూడలిలో బెడ్షీట్ వరిసిరంట. ఆ సెంటర్లు ఉంటుంది కదా, సెంటర్లో పోయి బెడ్షీట్ వంచి నా పైసలు నాకు ఇరి, నా మందు నాకు ఇరని చెద్దరేసిరంట. అంతటితో ఆకుండా తిట్ల దండకం అందుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిన్న పోలీసులు రానే వచ్చిర్రు. మండలంలోని రంగారెడ్డి గ్రామంలో ఉప సర్పంచ్ పదవి ఫలానా వ్యక్తికి ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిరంట. హామీ ఇచ్చి ఉప సర్పంచ్ పదవి మాత్రం ఇయ్యలేదంట. ఇయ్యపోయే సరికల్లా ఆ వార్డులో ఉన్నోళ్ళంతా మా వార్డుకు ఉప సర్పంచ్ పదవి ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందర. మా వార్డుని గెలిపించుకుంటే మా వార్డుకి ఇవ్వకుంటే ఇంకోళ్ళకి ఇస్తారు ఉప సర్పంచ్ పదవి అని. ఆడ ఉన్నోళ్ళు మొత్తం నిన్నవన్న అన్ని పార్టీ వాళ్ళు ఏది గెలిచిన పార్టీ వాళ్ళు మందులు వస్తారుగా, మందు కానీ పైసలు కానీ వస్తే ఈ పైసలు మందు మొత్తం తీసుకొచ్చి ఆ సెంటర్లు వేసిరట. సెంటర్లు వేసి మా అభ్యర్థికి మా వార్డు నెంబర్కి ఉప సర్పంచ్ ఇస్తేనేమో మర్యాద, లేకపోతే మీ పైసలు వద్దు మీ మందు వద్దని ఆడ వెచ్చినట్ట. కానీ ఇక శరంగాలలో పాడైపోను, బయటికి వెళ్ళలేదట. వాళ్ళు బయటికి వెళ్ళి సిగ్గిపోతుందని బయటికి వెళ్ళలేదంట. గిట్ట తయారయ్యారు, పాడైపోను. పైసలు ఇంకో ముచ్చటే లేదు. పైసలా మందా అంతే. కానీ ఇది నోటు తీసుకొని ఓటు వేయలేదంటే నోటు తీసుకోవడం బరాబర్ తీసుకుంటారు, ఓటు కూడా బరాబర్ వేస్తారు. కానీ నీకే వేయాలని గ్యారంటీ అయితే లేదు. ఇది అయితే పక్క. ఊరికి కూడా గిట్నే జరిగింది. చాలా మంది చాలా రకాలుగా అనుకునే పైసలు తీసుకురు కదా నాకే వేస్తారు అనుకురు. కానీ పైసలు తీసుకున్నోడల్లా ఓటేయాలని ఏమీ లేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేసుకుంటారు. ఓటు అంటేనే అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చెప్పుకోరు. ఏమంటారు ప్రజలారా, అవునా కాదా చెప్పురి.